ఎప్పుడు కూడా డబ్బులు కావాలి, నరేగా డబ్బులు వస్తాయి, ఇంకో పక్క మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. వివిధ రూపేణ క్రమంలో మీ సర్పంచ్ కూడా బాగా పనిచేస్తున్నట్టున్నాడు. మూడోసారి సర్పంచ్ అయినట్టు, ఒకసారి ఆయన భార్య, మళ్ళా అయినట్టున్నాడు. అంటే ప్రజాదరణ పొందిన వ్యక్తి పంచాయతీ సర్పంచ్ కావడం సంతోషం. మనిషి సిన్సియర్గా ఉన్నాడు, నీతి నిజాయితీ కనపడొస్తున్నాడు. ఇది శుభ పరిణామం. మీ అందరికీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 2,76,111 రూపాయలు వస్తుంది. తలసరి ఆదాయం గ్రాంటు 1,14,480 రూపాయలు వస్తుంది. స్టాంప్ డ్యూటీ కింద 11,81,189 రూపాయలు వస్తుంది. హౌస్ ట్యాక్స్ ప్రాపర్ గా కలెక్ట్ చేసుకుంటే 18,99,711 రూపాయలు వస్తాయి. మామిడి యార్డు మార్కెట్ వేలం వల్ల 5,06,54,350 రూపాయలు వస్తుంది. 15వ ఆర్థిక సంఘ నిధులు 72,84,005 రూపాయలు వస్తాయి. మొత్తం ఆదాయం చూస్తే 1,14,09,845 రూపాయల ఆదాయం వస్తుంది. కానీ ఊర్లో జనాభా కూడా 12,000 జనాభా ఉంది. పెద్ద గ్రామం, కొన్ని మండలాలు కూడా ఇంతే జనాభా ఉంటాయి. అలాంటి గ్రామం ఇది. ఇక్కడ మీరు చూస్తా ఉంటే 5,411 మంది మహిళలు ఉన్నారు, 5,544 మంది మగవాళ్లు ఉన్నారు. ఓటర్లు 8,799 ఉన్నాయి. మొత్తం ఇళ్లు 3,872 ఇళ్లున్నాయి. చదువుకున్న వాళ్ళు 72%. ఇది కూడా 2011 సెన్సస్. ఇప్పుడైతే 90%, 95% ఉంటుంది. చాలా వరకు ఇంప్రూవ్ అయి ఉంటుంది. రైతులు 1,660 మంది ఉన్నారు. రైతు కూలీలు 2,368 మంది ఉన్నారు. దళితులు దగ్గర 3,404 మంది దళితులున్నారు. గిరిజనులు 53 మంది ఉన్నారు. గ్రామంలో భూమి 3,850 ఎకరాలుంది. ఎన్ని కుటుంబాలున్నాయో అంత భూమి ఉంది. అంటే దగ్గర ఒక్కొక్క కుటుంబానికి 1 ఎకరా ఆవరేజ్ వస్తా ఉంది. ఇది ఈ గ్రామంలో ఉండే ఒక అసెస్మెంట్. ఇక్కడ మీరు చూస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, డాక్రా సంఘాలు నేనే పెట్టాను. ఓసారి నా ఆడబిడ్డలు నన్ను మర్చిపోయారు, కానీ నేను మాత్రం వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేదు. నా మానస పుత్రిక మా ఆడబిడ్డల డాక్రా సంఘాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతో మంది వచ్చారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మా డాక్రా సంఘాలను ఏమీ చేయలేకపోయారు. మళ్లీ హామీ ఇస్తున్నా, ఈ ఊర్లో 3,335 మంది 316 సొసైటీలున్నాయి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇళ్లన్నీ ఇప్పుడు చెప్పాను, అవన్నీ కూడా పాతవన్నీ పూర్తి చేసి కొత్తగా ఇస్తాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు 1,283 ఉన్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అయితే 190 దాకా ఉన్నాయి. అయితే ఈ రోజు నేను మీ అందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. జీరో పావర్టీ అంటే ఈ ఊర్లో 100% పేదలు లేకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. నేను రాబోయే రోజుల్లో ఒక మిషన్ కింద ఆలోచిస్తున్నాను. టెక్నాలజీ యుగంలో ఉన్నాం, సంపద సృష్టిస్తున్నాం, కానీ సంపద అంతా కొంతమందికి వెళ్తా ఉంది. చాలా మంది పేదరికంలో బాధపడుతున్నారు. అందుకే జీరో పావర్టీ అంటే ఎక్కడా పేదవాళ్లు లేకుండా మొట్టమొదటిసారిగా వాళ్లపైన శ్రద్ధ పెట్టి కనీస అవసరాలు వాళ్ళకిచ్చి కనీస ఆదాయం సంపాదించే మార్గం చూపించేదానికి శ్రీకారం చుడుతున్నాం. అందుకే ఒక మాట చెప్పాను, బాగా పైకొచ్చిన 10%, కింద నుండే 20% దత్తత తీసుకోవడం, వాళ్ళందరికీ అండగా ఉండడం, వాళ్ళకి ఆదాయం పెంచే మార్గాలు చూపించగలిగితే, ఆ పిల్లల్ని బాగా చదివించగలిగితే పేదరిక నిర్మూలన జరుగుతుంది. అందుకే మళ్లీ జనవరిలో
జన్మభూమి 2.0 తీసుకొస్తున్నారు. రెండో